హలో గైస్, పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. పీతల కర్రీ చాలా సింపుల్ గా ఎలా చేయాలో నేనైతే ఇక్కడ చూపించేస్తున్నాను. ముందుగా 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ లో వేసుకున్నాను. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసాను. ఈ అల్లం పేస్ట్ ని మా హస్బెండ్ ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేశాడు. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసిన తర్వాత కారం వేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఇంట్లో తయారు చేసిన ధనియాలు, చెక్క, లవంగం పౌడర్ అయితే వేస్తున్నాను. ఒక్కసారి కలిపేసిన తర్వాత నేను 2 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది కూడా వేసేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించేసుకున్న తర్వాత పీత ముక్కల్ని వేసేస్తున్నాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని ఆయిల్ లో ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. కొంతమంది అయితే చింతపండు వేసుకోరు, కానీ కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా నీసు వాసన కూడా రాదు. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుని కారం, ఉప్పు చూసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. నిజంగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఫైనల్ గా కొత్తిమీర కూడా చల్లేసుకుని మూత పెట్టి సిమ్ లో ఒక 5 మినిట్స్ అయితే ఉడికించేసుకుంటున్నాను. ఫైనల్ గా గుమగుమలాడే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ కూడా చేయకుండా వేడివేడి అన్నం అయితే తినేస్తున్నాడు. కర్రీ అయితే చాలా బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ఓకే గైస్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బై బాయ్.